హాయ్ అండి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధాకృష్ణ తెలుగు 9 ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. సండే ఈరోజు మా ఊర్లో మార్కెట్ జరుగుతుందండి. మార్కెట్కి వెళ్ళొచ్చిన వెజిటేబుల్స్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. నేను తెచ్చిన వెజిటేబుల్స్ ఎట్లా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఊర్లో కూడా ఇట్లా మార్కెట్కి మీరు వెళ్తారా? కూరగాయలు మీరు తీసుకొచ్చుకుంటారా? కామెంట్ చేయండి. నేను ఎందుకో ఈసారి మార్కెట్కి వెళ్ళిన సండే పిల్లలతోటి మార్కెట్కి వెళ్ళాలనిపించింది. వెళ్ళిన కాకరకాయలు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది. మస్తు గ్రీనరీగా బాగుంది, ఫ్రెష్గా మస్తు నచ్చినాయి ఫ్రెండ్స్. నాకైతే కాకరకాయలు మా ఇంటి దగ్గర ఉన్న తీగ ఉన్న కాకరకాయలు లెక్క అనిపించింది. ములక్కాయలు సీజన్ కాకపోయినా చూడండి అంత గ్రీన్గా ఉన్నాయి, బాగున్నాయి ఫ్రెష్గా. అందుకని అవి కూడా కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. కాకరకాయలు, ములక్కాయలు, టమాటాలు ఎప్పుడు లెక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి 1 కిలో తీసుకున్న టమాటాలు. బీరకాయలు మామూలు యావరేజ్ ఉన్నాయి ఫ్రెండ్స్. బీరకాయలు తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను, అంతే. అంత ఇంట్రెస్ట్ ఏం లేదు వాటి మీద. దొండకాయలు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక దొండకాయ ఫ్రై చేసుకోవడానికి పచ్చిగా బాగుండేది తీసుకున్నా. నిమ్మకాయలు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, ఇక పోయిన కదా తీసుకున్నా. పచ్చిమిర్చి ఒక 1/2 కేజీ తీసుకున్నా ఫ్రెండ్స్. దోసకాయలు ఒక 1/2 కేజీ. బీట్రూటు, క్యారెట్ అవి ఒక 1/2 కేజీ తీసుకున్నా. కంకులు తీసుకున్నా ఫ్రెండ్స్. మెయిన్ కంకుల కోసం నేను మార్కెట్కి వెళ్ళినా. మా పిల్లలకి గారెలు అంటే మస్తు ఇష్టం, కంకులతో చేసిన గారెలు. అది రేపు అలా చేసి పెట్టాలా. మరి చేతనైతుందో కాదో చూడాలి ఫ్రెండ్స్. పాపం వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. వాటి కోసం మెయిన్ మార్కెట్కి వెళ్ళాను నేనైతే. ఇక కాకరకాయలు అయితే బాగున్నాయి, మంచిగా అనిపించినాయి. అసలు చూడండి ఎంత బాగున్నాయి. ఇంకా మళ్ళీ చూడాలనిపించినట్టుగా ఉన్నాయి. అవి చూడండి, కాడలు అంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడే తీసుకొచ్చి మార్కెట్లో పోసినట్టు ఉన్నారు ఫ్రెండ్స్. మా రైతులు ఉంటారు కదా, తీసుకొచ్చి పోసినట్టు ఉన్నాయి అవి. అందుకనే అవి తీసుకున్నాం. నాకు బాగా నచ్చినాయి కాకరకాయలు. అవి రేపు కర్రీ చేస్తే మంచిగా ఉంటాయి. కానీ మా పిల్లలు రేపు ఏం కర్రీ చేయమంటారో, వాళ్ళకి నచ్చింది చేయాలి. ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా బయటకు వెళ్ళి నేనైతే ఫ్లవర్స్ తెచ్చుకుంటా ఫ్రెండ్స్. తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటా. పూజ చేసినప్పుడు పనికొస్తాయి కదా. ప్రత్యేకించి ఫ్లవర్స్ కోసం అయితే నేను పోయినప్పుడు తెచ్చి పెట్టుకుంటా. నిమ్మకాయలు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయని కొన్ని తీసుకొచ్చుకున్నా ఫ్రెండ్స్. అవి సరైపోతాయి. ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకా మీరు కూడా ఇట్లనే మార్కెట్కి వెళ్తారా? నా లెక్క మార్కెట్కి వెళ్ళాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఎందుకు వెళ్ళాలనిపించింది, వీళ్ళు నా ఇంట్లో బోర్ కొడుతుందని మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చిన ఫ్రెండ్స్. మీరు కూడా ఇట్లా దొండకాయలు ఫ్రెండ్స్, దొండకాయ పచ్చడి ఫ్రై కాకుండా దొండకాయతో ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే తెలియదు, ఈ రెండే వచ్చు నాకు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దోసకాయలు కూడా 1/2 కేజీ తెచ్చిన. దోసకాయ పచ్చడి, దోసకాయ పప్పు, దోసకాయ టమాటా కర్రీ, ఈ మూడే తెలుసు. వాటితో ఇంకేమైనా వెరైటీస్ చేస్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే రాదు ఫ్రెండ్స్, ఇవే తెలుసు. కొత్తిమీర, పుదీనా ఇవి 2 శుభ్రం చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి తెచ్చిన. మిర్చి కూడా శుభ్రం చేసి ఒక బాక్స్లో పోసుకోవాలండి. మిర్చి అట్లా ఆగభాగంగా ఉన్నాయి కదా తడిచి, అవి తుడిచి శుభ్రంగా కడిగి ఒక దాంట్లో పెట్టుకుంటే పని అయిపోద్ది. క్యాప్సికమ్ ఫ్రెండ్స్, క్యాప్సికమ్ అయితే మస్తు ఫ్రెష్గా ఉందండి, మంచిగా అనిపించింది. ఇట్లా వడిలిపోయినట్టు ఉంటుంది కదా, లేదు ఫ్రెష్గా నీట్గా ఉండే వరకు నాకు తీసుకోవాలనిపించింది, తీసుకున్నా. బాగుంది ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ చేయాలి, లేకపోతే కర్రీ అయినా చేయాలి, లేకపోతే హల్వా అయినా చేయాలి. ఇంతే ఫ్రెండ్స్. ఈరోజు సండే మాది మార్కెట్. నేను మార్కెట్కి వెళ్ళినా ఈ కూరగాయలు తీసుకొచ్చిన ఫ్రెండ్స్. మీరు కూడా నాలుగునే మార్కెట్కి వెళ్తారా? మార్కెట్కి వెళ్తే ఏమేమి కూరగాయలు తీసుకొస్తారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.